ఆదరించు ఆత్మా, సత్యస్వరూపి ఆత్మా, పరిశుద్ధాత్మా, ప్రియా పరిశుద్ధాత్మా, పరిశుద్ధాత్మా, మనల్నిగా ప్రేమించాడు దేవుడు ఒక్కడేనండి. ఒక్కసారి ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకోండి. నీవే కావాలి, చెప్తామండి, ప్రతి ఒక్కరు నోరు విప్పి చెప్తాం, యేసయ్యా నీవే కావాలి, జీవితం మాకు వద్దయ్యా, ఆత్మతో నిండా నీవు కావాలి ప్రభువా అని ప్రతి ఒక్కరు నోరు విప్పి చెప్దామండి. యేసయ్యకి నువ్వు కావాలయ్యా, నీవే కావాలి, యేసు నీవే కావాలి, నీవే కావాలి, యేసు నీకు సమర్పించుకుంటున్నాను, నీవే కావాలి, చెప్తామండి ప్రతి ఒక్కరు ఆత్మతో నిండాలి, ప్రభువా నన్ను నీ ఆత్మతో అగ్నితో మండాలి, అడుగుదామండి, ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి. యేసయ్యా, యేసయ్యా, అవును తండ్రి, యేసయ్యా, జీవితాల్లో నీవు లేని బ్రతుకు మాకు వద్దు తండ్రి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, చెప్తామండి, పరిశుద్ధాత్ముడా, నీవే కావాలి, యేసు నీవే కావాలి, ఆత్మతో నిండాలి, నేను అగ్నితో మండాలి, పరిశుద్ధాత్ముడా, 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 నీవే కావాలి, యేసు నీవే కావాలి, నీవే కావాలి, యేసు నీవే కావాలి, ఆత్మతో నిండాలి, నేను అగ్నితో మండాలి, ఆత్మతో నిండాలి, నేను అగ్నితో మండాలి, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. అందరం నోరు తెరిచి అడుగుదామా? ప్రభువా నీవు కావాలి, యేసయ్యా నీవు నాలో నివసించాలి, నీ మహిమ నాలో నివసించాలి, నీ కృప నాలో నివసించాలి, నీ పరిశుద్ధాత్మ నాలో నివసించాలి. ఉన్నతమైన దేవుడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. ప్రభువా నీకు వందనములు. నీలో ఉండాలి, నీలో ఉండాలి, నీలో ఉండాలి, నీలో ఉండాలి, పరిశుద్ధాత్ముడా, 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 యేసయ్యా, యేసయ్యా, యేసయ్య నీలో ఉంచే ఆయన ఆత్మ నీలో నివసించే ఉంటే నీవు లోకానికి వేరే ఉంటావు, నీవు దేవునికి సమీపమై ఉంటావు. దేవుని ఆత్మ నీలో నివసించే ఉంటే దేవునికి ఇష్టడుగానే ఉంటావు, దేవునికి ప్రియుడుగానే ఉంటావు. లోకపు పాపాన్ని, ఇచ్చను, కోరికను దాని జోలికి వెళ్ళను, దానిని ముక్కను, పాపము చెయ్యను, పాపము చెయ్య చాలా
చేస్తావు. అవును తండ్రి, చెప్తామండి. నేను నీ సాక్షిగా ఉంటాను ప్రభా. నీ కొరకు నేను బ్రతుకుతాను యేసయ్యా. నీ కొరకు నేను జీవిస్తాను తండ్రి. పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా. అన్ని నామముల కన్నా ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామము కలిగిన నా యేసు రాజా, అయ్యా నిన్నే ఘనపరుస్తున్నాం, అయ్యా నిన్నే మహిమపరుస్తున్నాం, నిన్నే ఆరాధిస్తున్నాం దేవా. స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా నీ సన్నిధానంకి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డ యొక్క కుటుంబాల్లో అయ్యా నైనా తండ్రి నీ నెమ్మది, సంతోషము, సమాధానము అయ్యా శాశ్వతంగా నిలిచి ఉండలాగా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ కమరుల దూర శదర బరి తర బరి ఖబాబా. దేవుని వైపు చూడు. కంటిన్యూ, దేవుని వైపు చూడు. ఆయన నీ జీవితాన్ని చూస్తున్నవాడు, స్తోత్రం నీ తండ్రి. కన్నిటిని చూస్తున్నవాడు, అవును నీ తండ్రి. హృదయపు అంతరంగాన్ని చూస్తున్నాడు. మీ హృదయాలను సహోదరుడా, ఎవరు తండ్రి ప్రియ సహోదరి, స్తోత్రం స్తోత్రం శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని నమ్మడం ప్రారంభించు. పరిశుద్ధుడా స్తోత్రం నైనా. రక్షణ విషయంలో స్తోత్రం ఆలస్యం చేయవద్దు. పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ నీలో దేవునికి నివసిస్తూ వందనాలయ్యా. ఉంది. పరిశుద్ధాత్మ ప్రభువా నీలో నీకు నివసించుచున్న స్తోత్రం దేవుని రాజా. వాక్యము పరిశుద్ధాత్మ నీతో ప్రభువా మాట్లాడుతూ నీకు ఉంది. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాట్లాడుచున్న అయ్యా దేవుడు తండ్రి యేసుక్రీస్తు. స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడువాడు యేసుక్రీస్తు. ఆయన సజీవమైన దేవుడు, ఆయన మహిమ కలిగిన ప్రభు. ఆయన మరణించి పాప పరిహార్థమై పాతి పెట్టబడి తిరిగి మరణములో నుంచి లేచాడు. పాతాళమును మరణమును ఆయనను బంధించి ఉంచలేకపోయాయి. మరణ వేదనను తొలగించి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును లేపాడు. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. కారణం సమస్తమును చేసిన సృష్టికర్త ఆయన. ఆయన వైపు చూస్తావా? కళ్ళు మూసుకో. నీకోసం సహోదరుడు ప్రార్థన చేస్తుండగా ఏకీభవించు. నీ బలహీనతల విషయమై, నీ తప్పిదముల విషయమై యేసయ్య వైపు చూడు ప్రియ చెల్లి, తమ్ముడు. థ్యాంక్ యూ. ప్రార్థించండి. స్తోత్రం 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 దేవా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన దేవా స్తోత్రం తండ్రి. స్తోత్రం దేవా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయా ఇంతవరకు తండ్రి ప్రభ నీ కృపలో అయా మమ్మల్ని తండ్రి ప్రభ జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ. ఈ బావులేటు తండ్రి ప్రభ ప్రాంతంలో తండ్రి ప్రభ నీ సత్య సువార్తను ప్రకటించడానికి ప్రభ మీరు ఇచ్చిన గొప్ప కృపకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వాధికారి అయిన దేవా అయా నీకే స్తుతి 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 స్తోత్రం నైనా. స్తోత్రం దేవా. అయా ఇక్కడ ఉండే ప్రతి బిడ్డను తండ్రి ప్రభ నీ ఆత్మతో నింపండి ప్రభా. అయా నీ వాక్య ప్రత్యక్షతను దయచేయండి తండ్రి ప్రభా. అయా ఎవరెవరు తండ్రి ప్రభా తన హృదయాలను సరి చేసుకోవాలని ఆశపడుతున్నారు ప్రభా, అయా నీ ఆత్మతో వారిని నింపండి దేవా. స్తోత్రం 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 నైనా. స్తుతుల సింహాసనాసీనుడా నా యేసు రాజా స్తోత్రం స్తోత్రం నైనా. సర్వాధికారి అయిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. స్తోత్రం తండ్రి ప్రభా. అయా నీ వాక్యము విన్న ప్రతి బిడ్డలను తండ్రి ప్రభా వాక్యమును ఫలింపులోకి తీసుకురమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా. అయా నైనా తండ్రి ప్రభా హృదయాలను తండ్రి ప్రభా నైనా అయా నీ ఆత్మతో నింపండి. అయా నెమ్మదిని కలుగు చేయండి తండ్రి. అయా నీ సంతోషము సమాధానమును తండ్రి ప్రభా బిడ్డలలో నిలిచి ఉండలాగా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా తండ్రి ప్రభా నైనా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి ప్రభా అయా నీ స్వస్థతను దయచేయండి ప్రభా. నీ గాయపడిన హస్తముతో బిడ్డను ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడ్డలను అప్పచెప్తూ ఉన్నాం. మీకు స్తుతి చెల్లించి ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ముగించుకుందామంటారా? సజీవమైనది వాక్యము, శక్తి కలిగినది వాక్యము, బలమైనది వాక్యము. నా ప్రాణమును, నా ఆత్మను, నా దేహమును జీవింపచేస్తుంది. వాక్యము మరణము నుండి నన్ను దాటింపచేసింది. వాక్యము నన్ను జీవములోనికి నడిపించింది. వాక్యము నా హృదయాన్ని మార్చింది. వాక్యము నా చెడు బుద్ధిని
మార్చివేసింది. వాక్యము నా ప్రాచీన స్వభావాన్ని మార్చివేసింది. దేవుని వాక్యము నన్ను పరిశుద్ధపరిచింది. ఏవండి ఇవన్నీ చేసింది? ఏంటది? ఏంటది? గట్టి చెప్పండి, గట్టి చెప్దాం అందరం. వాక్యము చెబుదాం. వాక్యము, వాక్యము, వాక్యము. ఎవరండి వాక్యము? ఎవరి వాక్యము? గట్టి చెప్పండి. ఓ యేసయ్య అని ఒకరు అంటున్నారు, మరి ఒకరు దేవుడు. రైట్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా. ఇప్పటి వరకు నేను ఏదైతే పలికానో అదే అమ్మగారు మీతో మాట్లాడారు. దైవ సేవకురాలు, యేసుక్రీస్తు యొక్క వాక్యము నీ యొద్దను, నీలోను, నీతోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని 2015 సంవత్సరాల క్రితం దేవుని సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు రాశాడు దేవుని ఆత్మ ద్వారా. అది ఏదో మాట కాదు, పరలోకపు దేవుని నుండి మేము పొందుకున్న విశ్వాసమైనటువంటి మాట. అదేమనగా యేసు ప్రభువు అని. ఏంటండి? యేసు ప్రభువు అని. యేసు అనంటే తమ పాపముల నుంచి లేదా నా పాపముల నుంచి, నీ పాపముల నుంచి నిన్ను నన్ను విడిపించి పరిశుద్ధపరిచే శక్తి కలిగినటువంటి పేరు యేసునామము. గట్టిగా దేవుని స్తుతిద్దాం, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మిమ్మల్ని చప్పట్లు కొట్టండి అని చెప్తున్నానంటే, చప్పట్లు కొట్టించుకోవడం నాకు ఇష్టమని కాదు. దేవునిని స్తుతించాలి, గణపరచాలి. కీర్తన గ్రంథం చదివే వాళ్ళకి అర్థమవుతుంది. చప్పట్లతో దేవుణ్ణి స్తుతించండి, ఆయనను ఘనపరచండి అని వాక్యం చెప్తుంది. ఓకే, యేసు క్రీస్తు ప్రభువని, రక్షకుడని, ఆయన కన్యకకు జన్మించాడని, ఆయన మరణించాడని, ఆయన సమాధిలోనికి వెళ్ళాడని, ఆ సమాధిలో నుంచి ఆయన 3వ దినం లేపబడ్డాడని, ఆయన సమాధిలో నుంచి లేపబడి అనేకులకు కనిపించాడని, కనబడుతూ ఉండగా మధ్యాకాశంలోనికి దేవదూతలు మేఘము రూపంలో కమ్ముకుని వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభువును పరలోకంలోనికి తీసుకుని వెళ్ళాయని చెప్పడము సువార్త. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సువార్త. ఏంటండి దీని పేరు? సువార్త. యేసుక్రీస్తు యొక్క జననము, మరణము, పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క రాకడ, ఇదే సువార్త. ఏంటిది? సువార్త. ఈ సువార్త మంచి సువార్త, రక్షణ సువార్త, శక్తివంతమైన సువార్త, జీవము కలిగిన సువార్త, మనుషుల బ్రతుకులను మార్చే సువార్త ఇది. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు శరీరధారే ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమిటి అంటే, నా యందు విశ్వాసముంచువాడు రక్షింపబడుతాడు. నీకు డబ్బుండు లేకపో, బంగారముండు లేకపో, భూమి ఉండు భూమి లేకపో, ఏదైనా సరే, మమ్మీ ఉన్ని డాడీ లేకపోయినాయి, నీవు బ్రతికి ఉండి నీలోని చనిపోని ఆత్మ ఏదైతే ఉందో, ఆ భగవంతుడు సృష్టికర్త, ఆ పరమాత్ముడు నీలో ఆయన ఆత్మను ఏదైతే ఉంచాడో, ఆ ఆత్మ ఈ భూమి మీద సర్వాధికారి అయినటువంటి సర్వ సృష్టికర్తన దేవుడు ఆకాశాన్ని, భూమిని, సముద్రమును చేసిన ఆ దేవుణ్ణి నీ ఆత్మలో కలిగి ఉండడమే రక్షణ సువార్తను నీవు నమ్మడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడాల, భూమి యొక్క దిగంతాల వరకు. ఎక్కడ వరకు అండి? ఎక్కడ వరకు అంటే, నువ్వున్న ఈ భారతదేశము మొదలుకొని ఈ భూ ప్రపంచానికి, సముద్రం ఉంది, భూమి ఉంది, ఈ భూమి ఎక్కడెక్కడ వరకు వ్యాపించిందో అక్కడ వరకు యేసుక్రీస్తు ప్రభువని, రక్షకుడని ప్రకటించబడాలా. ఏం చేయబడాలా? చెప్పబడాలా. వాళ్ళ నమ్ము, నమ్మకపో.
నువ్వు యేసయ్యను అంగీకరించు, అంగీకరించుకుపో, చెప్పబడాలా, ప్రకటించబడాలా. వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాత్రి పగలు శ్రమ అనిపించుకుంటూ ఈ వాక్యమును మేము ప్రకటిస్తున్నాం, మా తోటి సహోదరులు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ మాతో పాటు వచ్చిన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టార్జితం చేస్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు. అయినా ఈరోజు డ్యూటీ చూసుకొని మధ్యాహ్నం బయలుదేరి తిరిగి 4 గంటలకు రెస్ట్ లేదు, అయినా ఇక్కడికి రావాలా, వాక్యం ప్రకటించాలా, దాంట్లో నేను ఉండాలి అని ఆశతోటి వచ్చారు. అక్కడ కూర్చొని రికార్డ్ చేస్తున్న ఆ చెల్లి కాలేజీలో పనిచేస్తుంది, ఆమె అకౌంటెంట్గా. అక్కడున్న టీచర్ గారు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తారు. అక్కడున్నటువంటి అన్న హోటల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. అక్కడున్న అక్క అన్న ఆయన ట్రావెల్స్లో పనిచేస్తున్నాడు. ఇంకో బ్రదర్ ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు. వీరందరికీ వాళ్ళ పనులు ఉన్నాయి, వారి సంపాదన ఉంది. ఈరోజు వారు ఆటో వెళితేనే సంపాదన వస్తుంది, కానీ దేవుని సువార్త చెయ్యాలి అంటే ఆ సంపాదన మానుకొని ప్రక్కన పెట్టి ఈ దినపు కూలి అంతా ప్రక్కన పడేసి యేసయ్య కోసం రావాలంటే మధ్యాహ్నం 3-4 బయలుదేరతారు. ఈరోజు రాత్రి 11-12 ఇంటికి వెళ్ళేసరికి 1-1:30 అవుతుంది. ఉదయాన్నం లేవాలంటే ఓపిక ఉండొచ్చు, ఓపిక లేకపోవచ్చు. ఒకవేళ మరలా రేపు డ్యూటీకి వెళ్ళొచ్చు, లేకపోవచ్చు. కానీ ఆశ ఏంటంటే, బాధ్యత ఏంటంటే, దేవుడిచ్చినటువంటి నడిపింపు ఏమిటంటే, శ్రమ అయినా, కష్టమైన, వేదనైనా, కన్నీరైనా, బాధ అయినా యేసు సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వర్షమైనా సరే, అర్ధరాత్రి అయినా సరే యేసు సువార్తను ప్రకటించాలి, అనేకులకు ఉపదేశించాలి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచాలి, దయ్యపు చీకటి శక్తులలో ఉన్న వాళ్ళని యేసు నామమును బట్టి వారికి విడుదల ప్రకటించాలి. ఇక్కడ కనబడుతున్న నేను పాస్టర్ గారు ఒక్కరే ఏమి చేయలేం. అనేక మంది ఈ మీటింగ్ కోసం ప్రార్థించారు. ఈ మీటింగ్లు దేవుని ఆశీర్వాదాన్ని ఈ ప్రాంతంలో, ఈ గ్రామానికి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి విడుదలవ్వాలని ఇష్టపడ్డారు. బ్రదర్ రమేష్ గారు, వారి అన్న, అలాగే విజయమ్మ సిస్టర్, వాళ్ళ భర్త, వాళ్ళ పాపలు, వాళ్ళ బిడ్డలు, మరి సంఘంలో ఉన్నటువంటి వారు, మరి దైవజనులు పాస్టర్ గారు, డేవిడ్ గారు, వీరందరూ కూడా ఈ సువార్త జనులకు వినిపించాలి. యేసు దేవుడని తెలుసు, అంతవరకే. దేవుడని తెలిసిన తర్వాత ఏం చేయాలా, దేవుడు నాలో నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆయనకి నేను ఎలా జీవించాలా, ఎందుకీ ప్రయాస, రాత్రి పగలు డబ్బు, శ్రమ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ యేసే జీవము, యేసే మార్గము, యేసే సత్యము అని ప్రకటించుకుంటూ వెళ్ళడం ఎందుకు? వారందరి గురించి చెప్పాను. నేను కూడా దేవుడు రా నా పని చేయని చెబుతానే దాదాపుగా 30,000 పైచిలుకున్న జీతాన్ని విడిచిపెట్టి దేవుని పని చేయడానికి నేను వచ్చానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టుకొని రావడానికి నాకేదో పైనుంచి వస్తుందని కాదు. దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని. కానీ యేసు క్రీస్తు మాట ప్రపంచానికి తెలియజేయ నా కుమారుడా, నీ ప్రార్థన ద్వారా, నీ యొక్క విజ్ఞాపన ద్వారా లక్షలాది జనాంగం వెయిట్ చేస్తున్నారు. అంటిల్ దెన్ యు హావ్ టు గో, దే వోంట్ డెలివర్. నీవు వెళ్లకుండా వారు విడుదల పొందరు, నీవు వెళ్లకుండా వారు స్వస్థత పొందరు, నీ వెళ్ళ ప్రార్థించకుండా వారి జీవితాలు బాగుకావు. నువ్వు రా, నీ కొరకు అనేకులను దేవుడు సిద్ధపరచనని నా ప్రభు నాతో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్యుల స్వరాన్ని విడిచి వినొద్దు. ఇదిగో ఉద్యోగం చేసుకో, సేవ చేయి, ఉద్యోగం చేసుకో, సువార్తకెళ్ళు. ఎవరు వద్దన్నారు? అనేక మంది ఇలా చేస్తున్నారు కదా అని అనేక మంది నన్ను దేవుని పరిపూర్ణమైన సేవలోనికి రానియకుండా దాదాపు సంవత్సరం పైన 2 సంవత్సరాలు వెనక్కి లాగారు. అయినప్పటికీ దేవుని యొక్క అనంతమైన కృపను బట్టి ఈ శక్తివంతమైన సువార్త, ఈ సజీవమైన సువార్తను చాటడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డలారా, మేము గొప్పవారము, శక్తివంతులమని నేను చెప్పడం లేదు.
మా ప్రభువు గొప్పవాడని చెప్తున్నాను, మా దేవుడు శక్తిమంతుడని చెప్తున్నాను. నేను ప్రకటిస్తున్న యేసయ్య సజీవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య శక్తి కలిగిన వాడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ జీవితాన్ని మార్చగలిగిన వాడని చెప్తున్నాను. నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ జీవితపు మనుగడను ఎరిగిన వాడు, నీ సమస్తమైన స్థితిగతులను, నీ ఆలోచన విధానాన్ని, నీ జీవితపు స్థితిగతులను టోటల్ గా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసును గుర్చిన మార్గాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడికి వచ్చాను. కారణం ఏంటంటే మాలో ఏ శక్తులు లేవు, ఏ బలము లేదు, యేసుక్రీస్తు యొక్క బలము తప్ప, యేసుక్రీస్తు యొక్క జీవము తప్ప, యేసుక్రీస్తు యొక్క జీవము మాలో పనిచేస్తుంది కనుక ఈ చేతి ద్వారా అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు వ్యాధుల నుంచి స్వస్థపరచబడ్డారు. ఈ చేతులతో అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు చీకటి అంధకార శక్తుల నుంచి వారు విడిపించబడ్డారు. ఈ చేతులతో అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు భయంకరమైన వ్యాధిగ్రస్తమైన స్థితుల నుంచి వారు విడిపించబడ్డారు. ఇదే చేతులతో యేసుక్రీస్తు నామములో ప్రార్థించినప్పుడు చనిపోతున్న వాళ్ళు బ్రతకడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సువార్త. శక్తి కలిగిన పరలోకపు దేవుని మాటలను శక్తితోను, దేవుని వాక్యముతోను, పరిశుద్ధాత్మ శక్తితోను, దేవుని పరిశుద్ధాత్మ బలమును కనపరుస్తూ చేయగలిగేది దేవుని సువార్త. చప్పలు కొడతాం గట్టిగా, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డ, నీవు సంఘంలో ఉన్నావు, దేవుని బలమును కలిగి ఉన్నావా? దేవుని శక్తితో ఉన్నావా? లేదా సాధారణంగా నేను వెళుతున్నానండి సంఘానికి 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి, వాట్ ఇస్ ద యూస్? ప్రభు ఈ రాత్రి అడుగుతున్న ప్రశ్న, వాక్యము నీ యొద్ద, వాక్యము నీలోను, వాక్యము నీతోను ఉండకపోతే నువ్వు యేసుక్రీస్తు ప్రభును సంవత్సరాల కొలదిగా వెంబడించిన వ్యర్థం, వేస్ట్. కారణం నీ ద్వారా యేసుక్రీస్తు నామము మహిమపరచబడాలని తండ్రి చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా యేసుక్రీస్తు నామము ఈ భూమి మీద, యేసు సజీవుడు, యేసు శక్తిమంతుడు, యేసు నమ్మదగిన వాడు, యేసు ప్రార్థన ఆలకించువాడు, యేసు మహిమ కలిగిన దేవుడు అని నీ జీవితం గుండా, నీ నోటి మాట గుండా, నీ ప్రవర్తన ద్వారా లోకానికి చూపించాలని. ఎవరికండి? ఎవరికి చెప్పండి గట్టిగా? లోకానికి, లోకంలో నివసిస్తున్న పాపపు జనాంగానికి, శాపగ్రస్తమైన జనాంగానికి నీ జీవితము ద్వారా దేవుడు పరిశుద్ధుడు, ఆయనను వెంబడించే జనులు పరిశుద్ధులుగా ఉంటారు అని నిన్ను చూపించడం, నన్ను చూపించడం ద్వారా దేవుడు తన మహిమను చూపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో పాపం ఉంది, అందరికీ తెలుసు. నీచత్వం ఉంది, దుష్టత్వం ఉంది, దుర్మార్గత ఉంది, కామ వికారం ఉంది, మనుషులని నాశనం చేసే స్థితిగతులు అనేకం ఉంటున్నాయి. టీవీ ఛానల్స్ ఎక్కువైపోయినాయి, చాలా మంది చూస్తూనే ఉంటారు న్యూస్ 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 అని. స్టాప్ ఇట్, దట్ నాన్ సెన్స్. అత్యధికంగా న్యూస్ చూడడానికి కేటాయించొద్దు. పేపర్ ఉదయం నిద్రలేచిన వెంటనే దేవుని గ్రంథాన్ని చదవడం వదిలిపెట్టి పేపర్లో ఏం రాశాడు, ఎవరిని సంతృప్తి పరచడానికి నీ క్రైస్తవ జీవితం? ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయం లేస్తానే టీవీ న్యూస్ చూసుకుంటూ, మధ్యాహ్నం చూసుకుంటూ, రాత్రి చూసుకుంటూ గంటల సమయాన్ని దానికి వెచ్చిస్తున్నావు. దాని పక్కనే వస్తున్నటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని చూడలేకపోతున్నావు. ఒకవేళ చూస్తూ ఉన్నా నీ లోనికి, నీ అంతరంగంలోనికి, నీ హృదయంలోనికి చేర్చుకోవడానికి నీకు కష్టమవుతుంది. హృదయపు సున్నతి లేదు, వాక్యం చేత గద్దింపబడడం లేదు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, వాక్యాన్ని ధ్యానించకుండా, బైబిల్ వాక్యాన్ని ప్రేమించకుండా యేసయ్యకు నీవు ఇష్టంగా ఉండలేవు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఎవరండి? ఎవరు దాటారంట మరణములో నుండి జీవములోనికి? ఎవరు? మనమే. ఎప్పుడు దాటామంట? నీ సహోదరుని ప్రేమించినప్పుడు. ఆ సహోదరుడు అంటే నీ అన్నో, నీ కజిన్ సిస్టరో, బ్రదరో కాదు, నీ పొరుగువాడు. నీకు శ్రమలో ఇబ్బంది కలిగించిన వాడిని సైతం
నీవు ప్రేమించగలగడమే నీ సహోదరుని ప్రేమించడం. ఆపదలో ఉన్నవాని స్థితిని నీవు చూచి వానికి ఓదార్పును కలుగు చేయడమే. కలిగితే ఇవ్వు, లేదంటే ప్రేమ కలిగిన మాటలతో ఆ వ్యక్తిని ప్రేమించు. ఇది దేవుని ప్రేమ, ఇది యేసయ్య ప్రేమ అని నీవు చూపించగలగాలి. అలా చూపించకపోతే ఏమవుతుందో ఆ తర్వాత మాట వ్రాయబడింది చూడండి, 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. అదంట నిత్య జీవం ఉండదట. ముందే చెప్పాడు దేవుని వాక్యంలో, ముందు మాటలోనే నీవు సహోదరుని ప్రేమిస్తున్నావు గనక నిత్య జీవం ఉంది. మరి కనబడుతున్నటువంటి నీ తోటి బ్రదర్స్నో సిస్టర్స్నో, బాధలో ఉన్న నీ తమ్ముణ్ణో అక్కనో నువ్వు ఓదార్చకుండా, ప్రేమించకుండా, వారి బాధలో పలకరించకుండా వాళ్ళకి అట్టే ఇవ్వాలా, అట్టే కావాలా, నా మాట వినలేదుగా వాళ్ళకి అట్టేమైపోవాలా అని కఠినమైన మాట పలుకుతూ, నా మాట వినలేదు కాబట్టి నీ జీవితం అంతే అంటే వీళ్ళు ఏదో పెద్ద గొప్ప వ్యక్తుల్లాగా వీళ్ళు ఫీల్ అవుతుంటారు. నీవు నీ కనబడుతున్న సహోదరునో సహోదరినో క్షమించకుండా, వారి తప్పిదాలు సరిలే పోన్లే అని క్షమించకుండా కనబడిన దేవుని ఎలాగూ ప్రేమిస్తావు ఆలోచించండి. దేవుడు అగోచరుడు, అదృశ్యుడు. నేడదన మీకు చెప్పాను. కానీ ఆయన ఎవరి యొద్ద నివసిస్తాడు? వినయము గల వారి యొద్దను, నలిగిన ప్రాణము గల వారి యొద్దను ఆయన యేసుక్రీస్తు ప్రభువు నివసిస్తూ ఉన్నాడు. అనగా దేవుని మనస్సు, యేసుక్రీస్తు ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారు మెత్తని మనస్సును, మంచి మనస్సాక్షిని, దోషారోపణ లేని మనస్సాక్షిని కలిగి ఉంటారు. వారి దగ్గర దేవుడు నివసించడం ప్రారంభిస్తాడు. అటువంటి మనస్సు కలిగిన వారు అనేకులను క్షమించగలుగుతారు. వీరి ప్రవర్తన ద్వారా వేరే జీవితాలు సరిచేయడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డారా, ఒక మాట చెప్పమంటారా? ఒకవేళ మీరుండేది ఓ పల్లెటూరు ప్రాంతం అనుకుందాం. మరీ దేవి అంత పల్లెటూరేం కాదు, పట్టణానికి దగ్గరలోనే ఉంది, రూరల్. మీ పక్కన ఇంకో చిన్న పట్టణం, ఎదురుగా ఒక నగరం కూడా ఉంది. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబంలో కొన్ని అలంకరణ వస్తువులు పెద్దగా ఉండవు. బొకేసు, ఫ్లవర్ బొకేసు, టేబుల్ మీద ఫ్లవర్ వాజెస్ అన్ని పెట్టుకోరు. వాళ్ళు ఏదో కావాలంటే ఓ 4 కుర్చీలు, ఓ చిన్న టేబుల్ పెట్టుకోవడం చేస్తారు. ఇలాంటి వ్యక్తులు ఓ పట్టణపు వాతావరణం గల కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూస్తున్నటువంటి ఫ్లవర్ వాజెస్, ఆ షో కేసులో పెట్టినటువంటి మంచి మంచి వస్తువులు, ఆ బొమ్మలు చూసి ఏమనుకుంటారు? అవి కూడా నేను కూడా మా ఇంట్లో పెట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుందో. చెప్పకూడదమ్మా? హల్లెలూయా. ఈ ఆశ తప్పు కాదు. అరే నేను కూడా మా ఇంటిని చక్కగా చేసుకుంటాను, ఒక మంచి షెల్ఫ్ కట్టించుకుంటాను, నాకు ఇష్టమైన బొమ్మలు పెట్టుకుంటాను. చిన్నప్పటి నుంచి బిడ్డలు పెరుగుతున్నప్పుడు ఆ ఇంట్లోని బిడ్డలకి కొన్ని బొమ్మలు అంటే చాలా ఇష్టం. మా పాపకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. అది పక్కన పడుకుని నిద్రపోతున్నాయి. నిద్రలు లాగేసినా ఎవరు లాగారు అన్నట్టుగా తీసి మళ్ళీ చక్కగా పెట్టుకొని పడుకుంటుంది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వాతావరణం చూసి నా కుటుంబం కూడా ఇలా మారితే బాగుంటుంది కదా. కొంతవరకు సంతోషమే. నీ ఇంట్లో కూడా మార్పులు చేర్పులు చేసుకొని మంచివి ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఓకే. అలాగే వారు దేవుని సంగతులు ఎరిగి సత్యమైన దేవుని గురించి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధించేవారుగా ఉన్నారు. ఆ విషయానికి నువ్వు వెళ్ళేసరికి అమ్మమ్మమ్మ నా కష్టం. వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో, వారు ఏదైతే స్తుతిస్తున్నారో కనబడని దేవునికి, వాడు దేవుడు కనబడ్డు, ఫోటో ఉండదు, ఓ ఆకారం ఉండదు. అమ్మమ్మ నాకొద్దు, నేను దాన్ని మాత్రం ఇష్టపడి నా ఇంట్లోకి తెచ్చుకోను, నాకు ఇష్టమైనది వేరొకటి ఉంది అనుకున్న పరిస్థితులు ఒకవైపు. ఇంకొక మాట, ఒకవేళ దేవుణ్ణి కాకుండా, విగ్రహాన్ని కాకుండా నీవు వేరొకదాన్ని పదే 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 ఇష్టంగా ప్రేమిస్తున్నావో, అది నీకు ఇష్టమైన సినిమాలు కావచ్చు, షికార్లు కావచ్చు, బాగా ఇష్టపడి నువ్వు ప్రేమించే కొన్ని వస్తువులు కావచ్చు, బాగా ఇష్టపడే
కొంతమంది మనుషులు కావచ్చు. అర్థమవుతుందా? అవన్నీ కూడా నీవు దేవుని కంటే, యేసయ్య కంటే అత్యధికంగా నీవు ఆశపడుతూ ఉంటే అది నీ జీవితంలో విగ్రహం అవుతుంది. గట్టిగా చప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట నేను చెప్పలేదు, బైబిల్లో రాయబడింది. దేవుని కంటే దేనిని నీవు అధికంగా ప్రేమిస్తావు. కొంతమందికి ఇది బాగా ఇష్టం, తినడం 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 తినడం. పలావు లేకుండా ముగించరు కొంతమంది భోజనం. పలావ్ అంటే భలే ఇష్టం. ఓకే, అంటే దేవుని కంటే కూడా భోజన ప్రియులు. వాక్యం చెప్తుంది, జాగ్రత్త. అతిగా తింటే నీ దేహానికి మించినట్టు అయిపోయి నీ జీవితము కష్టాల పాలవుతుంది. అది నీకు విగ్రహం అవుతుంది. కొంతమంది జీవితాల్లో భార్య విగ్రహం, భర్తే విగ్రహం, బిడ్డలే విగ్రహం. దేవుణ్ణి ఆరాధించంటే దేవుడు కనబడడు కదండి. నిన్న మీకు చెప్పాను, ఆ కనబడని దేవుడు ఎలాగుంటాడో, ఎక్కడుంటాడో, ఎలాగుంటాడని చెప్పాను. తర్వాత ఆ దేవుడు యేసుక్రీస్తు అను పేరుతో ఈ భూమి మీద ఆయన శరీరధారి అయి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. తన్ను ఎందరు అంగీకరించురో, యేసు ప్రభు చెప్తున్నాడు, తనను ఎంతమంది అంగీకరిస్తారో వారందరూ కూడా అనగా తన నామమందు విశ్వాసం యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. 14వ వచనం సిస్టర్. ఆ వాక్యము మీ దగ్గర కొన్ని మాటలు నేను ముందు చెప్పించాను. ఆ వాక్యము శక్తివంతమైనది, బలమైనది, జీవము కలిగినది, అది నీలో నివసిస్తుందని చెప్పాను కదా. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపగా సత్యమైన సంపూర్ణముగా మన మధ్య నివసించెను. ఎక్కడ నివసించిందండి? మన మధ్య. దేవునికి చప్పట్లు కొడదాం, స్తుతిద్దాం గట్టిగా గట్టిగా గట్టిగా. మన మధ్యలో నివసించి నేటికి 2014 సంవత్సరాలు ముగించిపోయాయి. ఆయన ఆనాడు ఉన్నాడు, నేడు ఉన్నాడు, యుగ యుగములు, తరతరములు. యేసుక్రీస్తు ప్రభు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మారని దేవుడు, మార్పులేని దేవుడు. నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి ప్రభు పిలిచాడు. నమ్ము ఈ మాట. ఆయన శరీరాన్ని ధరించుకొని మనవలే వచ్చాడు. వాక్యమైన దేవుడు, ఆత్మైన దేవుడు శరీరాన్ని ధరించుకొని నీకు కనబడాలని, నీతో జీవించాలని, నీలో జీవించాలని. ఇదిగో నిన్ను ఉన్నవాడను, అనువాడను, సంచరించువాడను, ప్రార్థించు వారికి ప్రార్థన ఆలకించేవాడను, అద్భుతములు చేసే దేవుడను, స్వస్థపరిచే దేవుడను, నీ జీవితాన్ని విమోచించే దేవుడను, నీ బంధకములను పరిహరించే దేవుడను, నీ పాపములకు ప్రాయశ్చిత్తం నేను చేశాను. ఈ భూమి మీద గొల్గొతా కొండలో నేను రక్తము చిందించాను అని అనేక మంది జనుల ఎదుట, రాజుల ఎదుట శాసనముగా వ్రాయబడి నజరేయుడైన యేసు, వడ్రంగి కుమారుడైన యేసు, యేసేపు కుమారుడైన యేసు, ఇతడు నజరేతువాడు, ఇతడు యూదులకు రాజుగా పిలువబడ్డాడు, ఇతడు సో అండ్ సో డేట్, ఈ దినమున ఈయన సిలువ వేయబడ్డాడు అని రాజ్యాంగంలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుకు చరిత్ర ఉంది. అది సజీవమైన చరిత్ర, ముగిసిపోయింది కాదు, ప్రారంభమైన చరిత్ర. నీ జీవితం యేసు ఎప్పుడైతే పుడతాడో నీలో కూడా యేసయ్య జీవితం ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సుచరిత్ర కలిగిన దేవుణ్ణి నీవు మోసుకుని వెళ్ళాలి, నీవు ప్రకటించాలి. నీ జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరమైన దేవుడు ఆత్మను పంపించాడు. ఆ దేవుని ఆత్మ నాలో నివసిస్తూ ఉంది. 1 కొరింథీ 3:16 ప్రకారం దేవుని ఆత్మ సంబంధముగా మనము చేయబడ్డాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉంటే నీవు ఆత్మ సంబంధివి, శరీర సంబంధివి ఎంత మాత్రము కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చెప్తుంది, 10వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించుచూ ఉన్నట్లయితే మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే గాని శరీర స్వభావము కలిగిన వారు కారు. నేను శరీరంతో పుట్టాను, మాకు మమ్మీ డాడీ ఉన్నాడు, సో వాట్, పుట్టావు. కానీ దేవుని పరిశుద్ధమైన
బైబిల్ చెప్తుంది నీవు ఆత్మ సంబంధివి. చెప్పండి ఆ మాట, ఆత్మ సంబంధివి. చెప్పు మరొకసారి, ఆత్మ సంబంధివి. నువ్వు ఫిజికల్ గా శరీరాన్ని చూడమాక అక్క అమ్మ, నీలో ఆత్మ ఉంది. ఈ శరీరం ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా, ఈ భూమి మీద ఎంత గొప్ప ధనవంతుడైనా, బిల్ గేట్స్ చాలా గొప్ప ధనవంతుడు, దేవుని ప్రియబిడ్డలారా, వారు ఎప్పటికైనా నశించిపోవలసిన వారే, మంటికి మన్ను అవ్వవలసిన వారే. కానీ ఆ మంటికి మన్ను అయిపోయే ఆ వ్యక్తులలో ఆత్మ ఉన్నది. ఏమున్నది? ఆత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ దేవుడు అనుగ్రహించినది. ఇది దేవుని సంబంధమైనది. ఈ ఆత్మలో దేవుని ఆత్మ నివసించాలి. అందుకే దేవుని కుమారుడు ఈ భూమి మీదకు ప్రత్యక్షమై, నీవు ఆత్మ సంబంధివి, నీకు మరణము లేదు, నీవు సజీవుడువు. నేను ఎలాగైతే మరణమును దాటి జీవములోనికి వచ్చానో, నీవు కూడా నా నామము పేరిట, యేసుక్రీస్తు నామము పేరిట మరణములో నుండి జీవములోనికి దాటావు. గుర్తు చేసుకొని ప్రభు చెప్తున్నాడు. గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన దేవుని కుమారుడుగా, ప్రభువైన యేసుక్రీస్తుగా ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రపంచంలో ఆయా దేశాల కంట్రీస్ పేరు తీసుకొని లిస్ట్ అవుట్ చేయండి ఇంటర్నెట్ లో. యేసుక్రీస్తు ప్రభు పేరు లేని దేశం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచాన్ని ఎత్తుకు, యేసుక్రీస్తు ప్రభు లేని దేశం ఉందా అంటే నీకు కనిపించదు. కారణం, ఆయన సర్వ యుగములకు, సర్వకాలములకు ఆయన చక్రవర్తి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయా రాజుల దేశాలు పరిపాలించారు, వారి కాలం ముగించిపోయింది. కానీ చక్రవర్తిగా, విశ్వ చక్రవర్తిగా, పరిశుద్ధులైనటువంటి చక్రవర్తిగా ఈ భూమిని పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా దేవుని జనాంగం ఉండాలి. ఈ భూమి మీద నుంచే పరలోకపు మహిమను వీరు అనుభవించాలి. అది యేసు ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా సుసాధ్యం అని నిరూపించాడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని కుమారుడు ఎలాగూ మన కోసం మరణించాడో నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆ యేసుక్రీస్తు ప్రభువు లేకుండా నీ జీవితం పరిసమాప్తి కాలేదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం చూద్దాం. ముందుగా తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించడానికి. మనుషుడు జన్మతః పాపే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే. కానీ వీరు పాపము నుంచి క్షమించబడాలంటే యేసు యందు విశ్వసించాలి, యేసులో బ్రతకాలి. నశించిపోతున్న మనుషుని వెదికి రక్షించి జీవములోనికి నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసును విశ్వసించిన నీవు సంఘములో చేర్చబడిన తర్వాత, వాట్ ఆఫ్ చర్చ్ ఇట్ మే బి, ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా సరే, యేసును అంతరంగములో, అంతఃకరణములో, హృదయాంతర్భాగములో దేవుని ఆత్మకు నిండైన స్థానం, పరిపూర్ణమైన స్థానం ఎవడైతే ఇస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దామా. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పచెప్పాడు. దేవుడు వచ్చిందేమో నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు. నిన్ను నీతిమంతులుగా చేయడానికి, నిన్ను పరిశుద్ధులుగా మార్చడానికి ఆ ప్రభువు వచ్చాడు. కానీ మనుషుడు పదే 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 నీచత్వాన్ని, దుర్మార్గతను, దుష్టత్వాన్ని ఇష్టంగా పట్టుకుంటూ ఉంటే ఎట్లండి? ఎలా పట్టుకుంటున్నారు? నాకు ఇష్టం, ఇదే ఇష్టం, ఈ పాపమే ఇష్టం, ఈ చెడ్డే ఇష్టం, ఆ దుర్మార్గతే ఇష్టం, ఆ వ్యభిచారమే ఇష్టం అని పట్టుకుంటూ ఉంటే అరే లేదురా, దేవుడిని విడిపిస్తాడు, నాకొద్దు. ప్రభు నిన్ను బాగు చేస్తాడు, నాకొద్దు. నువ్వు పరిశుద్ధులుగా రా, యేసయ్య నీ పాపాలు క్షమిస్తాడు, నాకు అవసరం లేదు అని పదే 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 పాపం వెంబడే పరిగెడుతూ ఉంటే
చివరిగా దేవుడు ఏం చేస్తాడట? భ్రష్ట మనస్సుకు అప్పచెప్తాడు. దేవుడు ఎంత ప్రేమామయుడో అంత కఠినమైన స్థితిలో కూడా దేవుడు శిక్షిస్తాడు. యేసు వాక్యాన్ని అంగీకరించిన వాడు రక్షింపబడతాడయ్యా. అమ్మా, యేసు వాక్యాన్ని తృణీకరించిన వాడు, త్రోసివేసిన వాడు నిత్య దండనకు, నిత్య శిక్షకు పాత్రుడవుతాడు. ఎందుకండి అంత కఠినత్వం? ఎందుకు అంటే ఆయన తన్ను తానే మరణానికి అప్పచెప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మరణానికి అప్పచెప్పుకున్నాడు? పాపము నిమిత్తమై రక్తము చిందించి మనుషులను కొన్నాడు గనుక. ఎందుకు పాపమునకు రక్తము చిందించవలసిన అవసరం ఉంది? వేదాలు చెప్తున్నాయి, ఇతరత్ర మత గ్రంథాలు చెప్తున్నాయి, సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని మన భారతదేశ గ్రంథాల్లో వ్రాయబడ్డాయండి. అంత మాత్రమే కాదు, ఇతర మత గ్రంథాల్లో కూడా ఉన్నాయి. ప్రజా ప్రతిదేన వైద్యం ఆత్మావైనాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తార్థమని కూడా వ్రాయబడింది. అంటే ప్రజాపతి అంటే ఈ సకల చరాచర సృష్టిని పరిపాలించేవాడు దేవుడు. ఆయన తన్ను తానుగా మరణించుకుంటే, తన్ను తానుగా చనిపోవడానికి ఇష్టపడితే, తన్ను తానుగా రక్తం చిందిస్తే ఆ రక్తం ద్వారా మనుషుల జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది. మనము మంచివారము, సత్యమైన వారం, నాలో పాపము లేదు అని నువ్వు చెప్పుకున్నావు అనుకో, నేను నీవే మోసం చేసుకుంటావట. బైబిల్ చెప్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దైవజనులు ఆ విషయాలన్నీ మీతో పంచుకున్నారు. కానీ యేసుక్రీస్తు రక్తములో నా పాపములు కడగబడ్డాయి, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను ఇప్పుడు నిర్మలమయ్యాను, మంచి మనస్సాక్షి వచ్చింది, పరిశుద్ధత కలిగి ఉన్నాను, నా జీవితము మార్చబడింది, అది యేసు రక్తముల వల్లే కలిగింది అని నీవు నమ్మినట్లయితే ప్రియ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నీవు దీవించబడతావు, నీవు రక్షింపబడతావు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు జన్మించక ముందు ఆయనను గూర్చి చెప్పడానికి పరలోకం నుండి పంపబడినటువంటి ఒక ప్రవక్త జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన స్త్రీలు కనిన వారిలో ప్రత్యేకమైన వాడు, పరిశుద్ధుడు, జీవితంలో ప్రత్యేకత, బ్రతుకులో ప్రత్యేకత. ఇదిగో ప్రవక్త రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు, పరలోకం నుండి ప్రభువు రాబోతున్నాడు, ఆయనను గూర్చి నేను చెబుతున్నాను అని ఈయన చెప్పాడు. ఈయన పేరు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన ఒక మాట అన్నాడు యేసయ్య గురించి. చదవండి ఆ మాట. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, యేసుక్రీస్తు ప్రభు తన యొద్దకు రాగా, అంటే ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను మారు మనస్సు నిమిత్తమై అందరికీ నీటిలో ముంచి బాప్తిస్మం ఇస్తూ పాపాలు క్షమించడం అనే క్రియను పరలోకపు తండ్రిని అధికారం పొందుకొని చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ యోర్దాను దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఈ మాట అన్నాడు. ఏమని? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చప్పలు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల. ఈ లోకంలో ఉండే గొర్రె పిల్ల కాదు. దేవుని యొద్ద నుండి బలి అర్పణ చేయడానికి పరిశుద్ధముగా పంపబడినటువంటి, పరిశుద్ధమైన బ్రతుకుతో, పరిశుద్ధమైన పుట్టుకతో, పరిశుద్ధమైన జీవితముతో వచ్చినటువంటి గొర్రె పిల్ల, డాగు మచ్చ లేకుండా నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోక పాపములను మోసుకొని పోతున్నాడు. నీ పాపం, నా పాపం, మన దేశం ఉంది, వేరొక దేశం ఉంది, ఇంకొక దేశం ఉంది, సర్వ భూ ప్రపంచంలోని మనుషుల అందరి పాపం. ఎప్పటి నుంచండి? ఎప్పటి నుంచి? పోయిన సంవత్సరం నుంచా? కాదు కాదు కాదు. ఈ జగత్తు పునాది వేయబడినప్పటి నుంచి మనుషుడు పాపములు చేస్తున్నాడు. దేవుని ఎదుట పశ్చాత్తాపం క్షమించబడడానికి బలి అర్పణ చేస్తున్నాడు. గొర్రెనో మేకపిల్లను పావురాన్నో బలి అర్పించి రక్తం చిందించి అయ్యో నా పాపాలు క్షమించబడ్డాయి
అని సంతృప్తి పడుతున్న కాలములలో మనుష్యుడు ఉంటూ ఉన్న దినాలలో తప్పులు చేస్తూ పదే పదే చేస్తూ మరలా తప్పు చేస్తూ మరలా ఒక గొర్రెపిల్లనో మేకపిల్లనో పావురమునో బలిపీఠం ఎదుకు వెళ్ళి దానిని చంపి రక్తాన్ని ప్రోక్షించి దేవా నా పాపములు క్షమించు, దేవుడా నా పాపములు క్షమించు అంటూ పరిశుద్ధమైన దేవుని ఎదుట ఇలాగూ రిపీటెడ్గా చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఇలా కాదు, సదాకాలం నిలుచు బలి. ఏంటంటే చెప్పండి అన్నమాట, సదాకాలం, అన్ని కాలములకు ఒకే బలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఆ మాట చెప్తుంది. సదాకాలం నిలుచు ఒకే ఒక్క బలి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. చదవండి ఆ మాట. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఏం చేయబడ్డామండి? చెప్పండి గట్టిగా. ఏం చేయబడ్డాం? పరిశుద్ధపరచబడ్డాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం మనము గమనించినట్లయితే, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము ఏంటండి? అది ప్రమాణపూర్వకమైన వాక్యము. మనం ఏదైతే బైబిల్ గా చదువుతూ ఉంటున్నామో, దిస్ ఈస్ ద స్టాండర్డ్ వర్డ్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. చెప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు స్టాండర్డ్ గా ప్రమాణములతో నిర్దిష్టమైనటువంటి స్టాండర్డ్స్ తో రాసినటువంటి గ్రంథం, పరలోకము నుంచి పంపబడిన జీవాహారం ఈ బైబిల్. ఈ బైబిల్లో ఉన్నది మాటలు కాదు, దేవుని ఆత్మ. హల్లెలూయా హల్లెలూయా. గనుకనే ఈ బైబిల్ చదివితే మరణించేవాడు లేస్తాడు, వ్యాధిగ్రస్తుడు బాగవుతాడు, జీవితాలు బాగవుతాయి, బ్రతుకులు మారిపోతాయి, చచ్చిపోయేవాడు మరణాన్ని దాటి పరలోకపు జీవములోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. చప్పలు కొడదాం గట్టిగా. ఒక్కసారే సదాకాలము నిలుచు బలి యేసు ప్రభు ద్వారా చేయబడింది. ఆయన తన్ను తానుగా అపరాధ పరిహారార్థ బలిగా తండ్రైన దేవుని ఎదుట ఆ కలువరి సిలువలో, ఇదిగో తండ్రి మనుషుల కొరకు, ఈ మనుషుల కొరకు పరలోకపు తండ్రి నేను సిలువ వేయబడుతూ ఉన్నాను, నేనే సజీవముగా నీకు అర్పించుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడైన నేను, పవిత్రుడైన నేను, జన్మములో క్రమములో జీవితంలో మాటలో ప్రతి విషయంలో పవిత్రుడైన నేను, పరలోకపు తండ్రి పరలోకపు దేవుడా నీ ఎదుట నన్ను నేను అర్పించుకుంటున్నాను. నేను చనిపోవుటకు రక్తము చిందించి ఇదిగో పాప పంకిలమైన ప్రజానికాన్ని కొనడానికి, విలువ ఇచ్చి కొనడానికి. ఆ విలువ ఏమిటి అంటే పరిశుద్ధమైన రక్తం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, మచ్చ డాగుల రక్తం, అమూల్యమైన రక్తం. ఇది యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా హల్లెలూయా. అమూల్యమైన రక్తం యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తంలో నీవు కడగబడితే, ఆ రక్తంలో నీవు కడగబడితే నిత్యత్వంలోనికి వెళ్ళడానికి నీకు అర్హత ఉంది. దేవునితో సహవాసం చేయడానికి నీకు అర్హత ఉంది. యోహాను సువార్త 3:16 అందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు వారికి ఏమిచ్చాడండి? నిత్య జీవం ఇచ్చాడు. ఆ తర్వాత మాట చూద్దాం జాగ్రత్తగా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును లోకములోనికి పంపలేదు. గట్టిగా చప్పలు కొడదాం. ఎవరు పంపించారంటే యేసుక్రీస్తు ప్రభుని దేవుడట. ఎందుకంట? తీర్పు తీర్చడానికి కాదు. అరే నువ్వు తప్పు చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, చావు. అరే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, వాళ్ళ జీవితాలు బ్రతుకులు పాడు చేస్తున్నావు, చావరా, అగ్నిగుణంలో పడిపోరా అని చెప్పడానికి రాలేదు.
అలాగే నీ జీవితం నాశనం అయిపోవును గాక అని చెప్పడానికి రాలా యేసయ్య. నీకు నిత్య జీవం ఇవ్వడానికి, పాపపు బ్రతుకుల నుంచి, రొచ్చైన జీవితం నుంచి, పాపపు ఊబిలో చిక్కుకుపోతున్న పరిస్థితుల నుంచి నిన్ను బయటకు లాగి శక్తివంతమైన యేసుక్రీస్తు రక్తము నీ మనస్సాక్షిని, నీ అంతరంగాన్ని, నీ జీవితాన్ని శుద్ధీకరించి నూతనమైన వ్యక్తిగా, క్రొత్త వ్యక్తిగా నిన్ను మార్చి, నీ బ్రతుకు మార్చి దేవుని రాజ్యంలో చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు యేసు చెప్తున్నారు ఏంటంటే, నేనే మార్గమును. ఎక్కడికండి? నేనే సత్యమును. ఎవరికండి? నేనే జీవమును. దేనికండి? మార్గము, సత్యము, జీవము. పరలోకానికి మార్గం ఆయనే. ఈ లోకంలో సత్యమై ఉన్నవాడు ఆయనే, జీవమై ఉన్నవాడు ఆయనే. మనిషికి పుట్టడం తెలుసు, చచ్చిపోవడం ఈ రెండు చూస్తున్నాడు. తర్వాత ఏమవుతుందో తెలియదు. గనుకనే ప్రభువు చెప్తున్నాడు, నేను జీవమై ఉన్నాను. ఏమైనాడు? జీవము. జీవమునకు మరణం లేదు, జీవానికి ఫినిషింగ్ లేదు, జీవానికి ప్రారంభం ముగింపు అనేది లేదు. కారణం దేవుడు అటువంటి వాడు. దేవుడు ఇప్పుడు స్టార్ట్ అయి కాసేపట్లో ముగించబడేవాడు కాదు. దేవునికి ప్రారంభము లేదు, దేవునికి ముగింపు లేదు. దేవుడు ఆది అంతము లేనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కాలము లేదు. నిన్నటి కాలం, ఈ రోజు కాలం, రేపటి కాలం మనుష్యులమైన మనకే. సర్వాధికరణ దేవునికి లేదండి. దేవుని దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు నిన్ననే, ఈ రోజే బలి అర్పణ చేయబడినట్టుగా ఉంటుంది. ఈ దినమే అనేకులు పాపము నుంచి పరిహరించబడి పరిశుద్ధులుగా చేయబడినట్టుంటుంది. ఇప్పుడే యేసు రక్తము ద్వారా అనేకులు కడబడి యేసయ్య మహిమ ద్వారా అనేకులు ఎత్తబడినట్టుగా ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో దేవునికి ప్రస్తుతము ఉన్నట్టుగా ఉంటాయండి. అది దేవుని యొక్క మూర్తిమత్వము, దేవుని యొక్క తత్వజ్ఞానం. అది దేవుని ప్రియ బిడ్డారా, దేవుని వాక్యాన్ని నమ్మడానికి మనం ఇష్టపడదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చెప్తుంది, పునరుద్ధానమును జీవమును నేనే. చెప్పండి అన్నమాట, గట్టిగా చెప్పండి. పునరుద్ధానమును జీవమును నేనే. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరండి? అక్క, ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. పునరుద్ధానము అంటే చనిపోయిన తర్వాత తిరిగి బ్రతకడం. మనిషి బ్రతుకుతాడా? ఖచ్చితంగా బ్రతుకుతాడు. ఎప్పుడు బ్రతుకుతాడు? యేసు యందు విశ్వసిస్తే, యేసు రక్తములో తన పాపములు కడగబడితే, యేసు రక్తములో పరిశుద్ధమైన జీవితం వస్తే అప్పుడు జరుగుతుంది. అప్పుడు వాడు మాత్రమే పునరుద్ధానము చెందినవాడుగా, ఈ చచ్చిపోయే దేహము నుంచి మహిమ కలిగిన దేహముగా యేసు వలె వచ్చి కనిపించి పరలోకపు తండ్రితో కూర్చునడానికి అర్హుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రభు ఆ మాట చెప్తాడు, గమనించండి, వెంటనే చదవండి. అందుకు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు, నా యందు విశ్వాసముంచువాడు అంటే యేసు యందు నమ్మిక ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడండి. ఎలాగా? నువ్వు ఈ భూమి మీద ఈ శరీరంతో చచ్చిపోయినా యేసయ్య రాకడ వస్తోంది మరలా. అందుకనే ఈ సువార్త చెప్పడం. యేసు ప్రభు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, వేలాది కోట్లాది దూతలతో తండ్రి మహిమతో దిగిరాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తున్న సమయంలో, ఆ టయానికంతా సకల ప్రపంచములో యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు, దేవుడు, రక్షకుడు, విమోచకుడు, నమ్మదగినవాడు ఆయనే అని ప్రకటించబడిపోతుంది. రాత్రి పగలు, మధ్యాహ్నం, ఉదయం, వర్షం, ఎండ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా దేవుని సేవకులు అనబడిన వారు, దేవుని బిడ్డలు అనబడిన వారు రాత్రి పగలు ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సువార్త ప్రకటించబడిన సమయం ముగించబడతాని పరలోకం నుంచి దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు ప్రభు దిగి వచ్చినప్పుడు ఎవరైతే యేసులో నమ్మిక ఉంచుతారో, ఏమని నమ్మిక ఉంచాలి సార్? ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, ఆయన ప్రభువని, ఆయన దేవుడని, ఆయన కన్యకకు జన్మించాడని, ఆయన శిలువ మరణము పొందాడని, ఆయన సమాధిలోకి వెళ్ళాడని, సమాధిని గెలిచి లేచాడని అనేకులు కనిపించుచూ ఉంటుండగా పరలోకానికి వెళ్ళిపోయాడు, తిరిగి రాబోతున్నాడని నమ్మడమే రక్షణ సువార్త. లేచి నిలబడతారా? రక్షణ సువార్త ఇదియే రక్షణ సువార్త.
ఇది ఏ రక్షణ సువార్త? ఈ రక్షణ సువార్త నీవు నమ్మినట్లయితే నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ జీసస్. ఊహించలేని